ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళావే? మనీషా అటువైపు ఉందేమోనని చూసొస్తున్నాను. అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అసలే కడుపుతో ఉంది, పైగా మనసు బాలేదు. ఒంటరిగా ఫీల్ అవుతూ ఎక్కడికి వెళ్ళిందో, ఏం అఘాయిత్యం చేసుకుందో. అయ్యో దేవుడా, మనీషా కప్పుడే నూరేళ్ళు నిండించావా? ఆపవే నువ్వు నీ వెదవ సోకాలు. దానికేమై ఉండదు. అనవసరంగా అందరినీ కంగారు పెట్టకు. అమ్మా, స్కూల్ కి టైం అవుతుందమ్మా. గేమ్ స్టార్ట్ అయిపోతాయమ్మా, లేట్ అవుతుంది. మిత్ర గారు, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, వెళ్దామా? మనీషాకి ఏమైందో తెలియకుండా అలా ఎలా వెళ్తారు? దానికేం కాదు. ఎక్కడికెళ్ళినా సాయంత్రానికి ఇంటికి వస్తుంది. పెద్దోడా, నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరు. లేదత్తయ్య, మనీషా గురించి తెలియాలి. రే వివేక్, నువ్వు బీచ్కి వెళ్ళు, నేను ఇంకోవైపు వెళ్ళి చూస్తాను. ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు మిత్ర. మనీషా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళింది డాడ్? తన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీకెలా తెలుసు మావయ్య గారు? మనీషా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడం చూశాను. చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తుంది? మనందరినీ కంగారు పెట్టడం కాకపోతే. మనీషా వాళ్ళ అంకుల్ కి ఫోన్ చేయండి. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. దేవయాన్ దగ్గర ఉంటుంది. ఫోన్ చేసి ఇవ్వమ్మా, ఆయనతో మాట్లాడతాడు. అలాగే బావగారు. ఈ వీడియో గేమ్లా ఆ ఇంటిని భలే ఆడుకుంటున్నావు మనీషా. ఆ ఇంటి రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లో ఉంది. మిత్రతో పెళ్ళైతే మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది అంకుల్. ఆ పెళ్లి కోసమే కదా ఇంత నాటకం ఆడుతుంది. దేవయాని గారు మళ్ళీ కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి ఏంటో అడగండి. హలో, అక్కడ మనీషా ఉందా అండి? ఒక్క నిమిషం అండి. అమ్మ మనీషా, చెప్పండి ఆంటీ, అక్కడేంటి సిచ్యువేషన్? నీతో మిత్ర మాట్లాడతాడంట. హలో మనీషా. చెప్పు మిత్ర. చెప్పకుండా మీ అంకుల్ ఇంటికి వెళ్ళడం ఏంటి? మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? సారీ మిత్ర, ఎర్లీ మార్నింగ్ బయలుదేరొచ్చాను. నీతో చెప్దామంటే నువ్వు అప్పుడు నిద్రపోతున్నావు. ఓ మాట చెప్పి వెళ్లాల్సింది. అక్కడంతా ఓకే కదా? ఫైన్ మిత్ర, అంకుల్ నన్నేమీ అనలేదు. సరే, నువ్వు అక్కడే ఉండు, మేము పిల్లలతో స్కూల్కి వెళ్తున్నాం. నేను ఇక్కడున్నట్టు ఏంటి మిత్ర? నువ్వే ఇక్కడికి వస్తామనుకుని ప్లాన్ చేస్తే. నీకు కూడా కాస్త చేంజ్గా ఉంటుంది. కుదిరితే ఈవినింగ్ వచ్చేయి, లేదంటే నీ ఇష్టం. ఉంటాను.
థ్యాంక్ యూ తాతయ్య. టైంకొచ్చి నాన్న మమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్లేలాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా ఆడి ప్రైజులు కొట్టాలి. అలాగే తాతయ్య. ఆల్ ద బెస్ట్. వస్తాం పెద్దమ్మా. సొంతింట్లో వేరుకుంపటంత మంచిది కాదు దేవయాని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెడితే దేనికి పనికి రాకుండా పోతావు. ఈ ఇంటి ఉప్పు తింటున్నందుకు కాస్తైనా విశ్వాసంగా ఉండు. మనీషాకి మళ్ళీ దెబ్బ పడిపోయింది. దాని టైం అస్సలు బాలేదు. మరికొద్ది సేపట్లో రన్నింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. పార్టిసిపేట్ చేయబోయే కిడ్స్ అందరూ ముందుకు రండి. ఆల్ ది బెస్ట్ జున్ను. రన్నింగ్ లో నువ్వే ఫస్ట్ రావాలి. మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. అలాగే అమ్మా. వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్ జున్ను. బెస్ట్ ఆఫ్ లక్ జున్ను. బెస్ట్ ఆఫ్ లక్ జున్ను. నిన్న నన్ను కొట్టావు కదరా. నువ్వు ఈ రోజు ఈ గేమ్లో ఎలా గెలుస్తావో చూస్తాను. గెలిచి చూపిస్తానురా. అంకుల్, డాక్టర్కి అంతా చెప్పారు కదా? అన్ని ఏర్పాట్లు ఓకే కదా? అంతా ఓకే, కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవ్వాలంకుల్. అప్పుడే మిత్ర నా వాడవుతాడు. పదండి. జున్ను కమ్ ఆన్. కమ్ ఆన్. హలో డాక్టర్. రండి మనీషా, కూర్చోండి. ఫోన్లో మీరు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. మిత్రగారు వస్తున్నారా? వస్తారు డాక్టర్. మీరు అంతా ఓకే అంటే మా అంకుల్ కాల్ చేస్తారు. ఆల్ ఓకే. మిత్రగారిని రమ్మని చెప్పండి. అంకుల్, మిత్రకి కాల్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.